గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మనం ఒక హెల్దీ ఇన్స్టెంట్ రెసిపీ అయితే చేయబోతున్నాం అనమాట. అప్పటికప్పుడు దోశ తినాలనిపిస్తుంది, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకని ఈ ప్రయోగం అయితే చేసేసాను. ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక కప్పు వరకు బియ్యం పిండి, పావు కప్పు రాగి పిండి, పావు కప్పు గోధుమ పిండి, మూడు అయితే తీసేసుకుని మొత్తం పొడి పొడిగా ఉన్నప్పుడే విస్కర్తో బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, అది తెలుసు కదా దోశల్లో వేస్తారు, ఆ సాల్ట్ అయితే తీసుకొని పొడి పొడిగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత చిన్నగా నేను కలుపుతూ ఉంటే మా మాహిర్ మధ్యలో వచ్చి నేను నాకు ఇవ్వు మమ్మీ, నేను కలుపుతాను కదా, నేను హెల్ప్ చేస్తాను కదా అని. నిజం చెప్పాలంటే మాహిర్ నాకు బాగా హెల్ప్ చేస్తాడు, బాగా సపోర్ట్ చేస్తాడు. వీడియో నేను తీస్తాను, నువ్వు తీసుకో మమ్మీ, నువ్వు ప్రిపేర్ చేసేసుకో, నేను వీడియో తీస్తానని చెప్పి స్టూల్ ఎక్కి మరీ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనము దోశ బ్యాటర్ ఎట్లా అయితే ఉంటుందో అట్లా అయితే కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మనము దోశ బ్యాటర్ లాగా అయితే కలుపుకోవాలి. పిల్లలు ఏదన్నా చేస్తూ ఉన్నప్పుడు అది వద్దు, కాదు, వద్దు, నువ్వు చెయ్యొద్దు అని అయితే అనకూడదు అనమాట. వాళ్ళకి ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు. మా మాహికి నేను అసలు ఒక దెబ్బ కూడా వేయనవసరం లేదు, ఒక అరుపు కూడా అరవనవసరం లేదు. చిన్నప్పటి నుంచి నేను మా మాహికి ఫ్రీగా వదిలేశాను. సో ఇప్పుడు మాహి నేను ఎట్లా చెప్తే అలా వింటాడనమాట. మంచైనా సరే చెప్పొచ్చు, చెడు కూడా చెప్పొచ్చు అనమాట. ఇట్లా కాదు నాన్న, ఇట్లా చేయాలి అని చెప్తే పిల్లలు చక్కగా నేర్చుకుంటారు, మనం టెన్షన్ పడే పని లేకుండా. పెద్ద స్ట్రెస్ అయిపోతూ ఉంటారనమాట పిల్లల్ని పెంచడం కోసము, అంత అవసరం ఏం లేదు. సో మన మాహి కోసం అయితే నేను దోశ ప్రిపేర్ చేసేసాను. అందులో కొంచెం హనీ అయితే వేసి ఇచ్చాను, పిల్లలకి చాలా హెల్దీ కాబట్టి. హనీ పిల్లలు 3 సంవత్సరాలు దాటిన పిల్లలకి పెట్టొచ్చు, ఏమీ అవ్వదు. 3 సంవత్సరాల కింద పిల్లలకైతే పెట్టకూడదు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళకి దోశ ఎలా పోసుకోవాలో చూద్దాము. చిన్నపిల్లలకైతే చూపించేశాను. మనము ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ముందుగా రవ్వ దోశ ఎట్లా అయితే పోసుకుంటామో అట్లా పిండిని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు కావాలనుకుంటే కారము, చట్నీ ఏదైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. దోశ బ్యాటర్లో మనము రాగి పిండి వేసాం కాబట్టి మనం దోశ పోసినప్పుడు గంటకి అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. సో మనము ఎప్పుడు కూడా గంటతో జాలుగా జాలువారేలాగా కలుపుకొని దోశ అయితే పోసుకోవాలన్నమాట ఈ దోశ పోసుకున్నప్పుడు. ఎందుకంటే పిండి గరిటెకి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు మనము కొంచెం కారం అయితే చల్లుకున్నాము. ఇప్పుడు మనం ఇందులో కారం కూడా వేసుకున్నాం కాబట్టి ఏ చట్నీ, ఏ కూర ఏం అవసరం లేదనమాట, అట్లనే డైరెక్ట్గా తినేసేయచ్చు. ఫైనల్గా రాగి పిండితో హెల్దీగా తినొచ్చు అనమాట. ఇన్స్టెంట్గా దోశ అయితే పోసుకొని తినొచ్చు. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు, అర్ధరాత్రి ఆకలైనా కూడా టక్కుమని పోసుకునే వంట ఇది వచ్చేసరికి. సో మీకు గనక కావాలి, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.